నమస్తే. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. రకరకాల సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఐకాన్ ఆస్ట్రాలజర్ పట్టుపల్లి సురేష్ బాబు గారు. అంటే రకరకాల సమస్యల గురించి గురుగారి దగ్గర పరిష్కారం ఉంది. అటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్, జనరల్ గా చాలా మందిలో నరదిష్టి నరఘోష ఉంటది. అలాగే వాళ్ళు ఎదగాలన్నా ఏదో అడ్డు తగులుతూ ఉంటుంది. అలాంటి వాటికి మీ దగ్గర అంటే ఎటువంటి నరదిష్టి తగలకుండా గ్రోత్ రావాలన్నా అంటే శత్రుపీడ, అలాగే ఎవరైనా ఏదైనా చేయించారని ఒక అనుమానం, ఇలాంటివి ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందా? ఇక్కడ సమాజంలో ఈ రోజు ఏమవుతుందంటే అండి, సహజంగా ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నారు అంటే ఓర్చుకునే తత్వం. అలానే పక్కన నలుగురు మనుషులు కూర్చున్నా కూడా ఒకళ్ళనే వచ్చి పలకరిస్తారు చూసారా, అది ఆ నలుగురు తట్టుకునే తత్వం. అంటే వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా తోడై ఉంటుంటాయి అనమాట. ఈ రోజుల్లో ఒకళ్ళు బతుకుతున్నారంటే ఓర్చుకునే తత్వం ఉంటుంది. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఒక వస్తువు కావాలి. యంత్రం ఇచ్చినా, మంత్రం ఇచ్చినా, తాబేజ్ ఇచ్చినా తాత్కాలికమే, అది లైఫ్ లాంగ్ ఉండవు. కానీ ఈ యొక్క మాల, ఇది వాడిక భాషలో కరంగలి అంటారు. ఇది కియా మాల. కరంగలి కాదు, ఇది కియా. ఇది మీ భాషలో అయితే కరంగలినే, ఇది వాడిక భాషలో కరంగలినే. ఇది దీని ఒరిజినల్ పేరు వచ్చేసి కియా. కియా అంటే కియా షోరూమ్స్, కియా కార్ కాదు. ఈ మాల చూసి, ఈ చెట్లు చూసే ఆ కియా షోరూమ్ అనేది కియా మాల, కియా మనకి కార్లకు పెట్టిన పేరు కూడా ఇదే ఉంటుంది అన్నమాట. ఇది వృక్షం. ఇది దాదాపుగా 80-70 ఏళ్ళు బతికేటువంటి వృక్షం. ఇది వడ వృక్షం లాగానే ఇది చాలా పవిత్రమైనటువంటి వృక్షం. ఇది మనకి ఊటీ నుంచి ఇటు మనకి కేరళ రోడ్డు, కేరళ నుంచి ఊటీ వెళ్తుంటే మర్బార్ పక్కన 30 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ ఈ యొక్క కియా మాల దొరికేటువంటి చెట్లు ఉంటాయి. అక్కడే మిషనరీ పెట్టి కూడా మీకు తయారు చేస్తూ ఉంటారు. ఎవరికైనా అటు వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. అక్కడ అమ్మవారి యొక్క ఆశ్రమం ఉంటుంది. అక్కడ వచ్చేసి కియా మాత అంటారు ఆవిడని కూడా. కియా, కియా అంటే స్వచ్ఛమైనది అని అర్థం. కియా అంటే నువ్వు వద్దుళ్ళు కాక అని అర్థం. ఒక తల్లి మనల్ని దీవిస్తా చూసారా, అక్కడే ఆ కియా మాత స్వచ్ఛత ఏంటంటే నేను శాశ్వతము ఇక్కడ ఉంటాను, ఎవరైనా కావాలంటే దీవెనలు తీసుకోండి అని అర్థం. తల్లిలాగా దీవిస్తుంటారు అనమాట. ఆవిడే కియా మాత. ఈ చెట్టు కింద వరవృక్షమై ఉంటారు ఆవిడే. అయితే ఆవిడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దీవిస్తూ ఉంటారు. దీంట్లో స్వచ్ఛంగా చెప్పాలంటే ఈ కియా చెట్లకి ప్రతి దాంట్లో కూడా నీరు ఉంటుంది. మనం అది నరుకుతూ ఉంటే కూడా కొడుతూ ఉంటుంది, దాన్ని నీరు వస్తుంది బయటికి. అంటే అంత పవిత్రవంతమైందనమాట. కొబ్బరి బొండాన్ని నరిగితే మనకి వేడి తగ్గుతుంది, వాటర్ తాగితే. అదే విధంగా ఈ కియా చెట్టు కూడా పవిత్రం ఉంటుంది. దీనికి మరో జాతి ఏంటంటే కనుక, ఇప్పుడు మనం టైర్లకి ట్యూబ్స్ వాడుతుంటాం, ట్యూబ్లు టైర్లు వాడుతుంటారు కదా వెహికల్స్ కి. ఆ వెహికల్స్ తయారయ్యేది రబ్బర్ అని ఉంటుంది. ఈ రబ్బర్ చెట్లు కూడా ఇదే ప్రాంతంలో మనకి లభ్యపడుతుంది. ఈ రబ్బర్కి మరొక జాతి కాదు, ఈ కియా జాతే మరొకటి రబ్బరు. అంటే దీని సబ్స్టిట్యూట్ చెట్టు రబ్బర్ అనుస్తారు అనమాట. కాబట్టి ఇదే ముందున్నది అనమాట. ఈ కియా మాలని మనము ధరించుకోవడం ద్వారా, కంఠధారణ చేసుకోవడం ద్వారా, మణికంఠ ధారణ చేసుకోవడం ద్వారా మన పైన ఎవరికైనా చెడు దృష్టి కానీ, నరదృష్టి కానీ, నరప్రభావం కానీ, శత్రుపీడ, శత్రు బాధ, అలానే ఎవరైనా మన మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించినా, అష్టదిబ్బంది లాంటివి చేయించినా, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో రకాల శక్తులు వస్తూ ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఎవరైనా దిష్టి తీసి బయట వేస్తే అది దాటి వెళ్తూ ఉంటాం, తొక్కి వెళ్తుంటాం, తెలియదు. అలాంటి ఏదైనా మనకి దగ్గరికి రాకుండా, చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలు అనేది లేకుండా కూడా ధరించుకునేటువంటి ఒకే ఒక్క మాల ఈ కియా మాల. ఎలాంటి సందర్భంలో కూడా ధరించుకోవచ్చు. నైట్ కూడా పనుకునేప్పుడు ఏ మాలను కూడా కంఠధారణ చేయకూడదు. మాలన్నీ కూడా తీసేసి హ్యాంగింగ్ చేసుకొని లేదా దేవుని మందిరంలో పెట్టుకొని పడుకోవచ్చు. ఏదైనా ఈ మాలకి ప్రత్యేకత ఏంటంటే, మనము దీన్ని అగ్నిహోత్రం ద్వారా మంత్రోచ్చారణ చేసి మరీ ప్రజలకి అందజేస్తూ ఉన్నాము. ఈ అగ్నిహోత్రం ద్వారా మంత్రోచ్చారణ చేయడం ద్వారా ఈ మాలలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేసి మొత్తం కూడా పాజిటివిటీ ఉంటుంది. ఎప్పుడైనా మాల మనం ధరించినప్పుడు దానికి ఉండే పాజిటివిటీలో మనకున్న నెగిటివిటీని అది తీసుకుంది అంటే ఇక ఆ మాల పనికిరాదని అర్థం. కానీ దీనికి మనం మంత్రోచ్చారణ అగ్నిహోత్రం ద్వారా చేస్తాం కాబట్టి మనలో ఉన్నటువంటి 10 మనుషులకు ఉన్నటువంటి నెగిటివిటీని కూడా ఈ మాల భరించుకోగలుగుతుంది. ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ రిలాక్సేషన్ చేస్తుంది, నోటలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మాల ప్రకృతితో కూడినటువంటి మంత్రం చేసి మనం అందజేస్తున్నాం. కాబట్టి ఎవరికైనా సరే కావాలి, ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి, నరదిష్టి, నరఘోష, ఇటీవలైతే మారినటువంటి గ్రహాల స్థాయి నుంచి కూడా నరదిష్టి కాకుండా నవగ్రహ దోషాలు, శని భగవాని అశుభ దృష్టి ఉంది, ఈరోజు గురు భగవాని అశుభ దృష్టి ఉంది, కలత్ర దోషం అంటారు, శుక్రుని భగవాని అశుభ దృష్టి ఉంది. అలానే ఎన్నో రకాలటువంటి అశుభ దృష్టి, విదేశీయానం వెళ్ళరా అన్న, చదువు రాకపోయినా, అబ్బకపోయినా,
జీవితంలో ముందు ఎదగలేకపోతున్నా కూడా ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఒక మనిషి ఇంకో మనిషి పడట్లేదు. ఇవన్నీ కూడా మనకి ఎవరు ఎప్పుడు మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా కొంతమేర అయినా సరే మనకి ఉపశమనం అనేది లభ్యపడుతుంది. మన కాన్షియస్ లో మనం ఉండేదానికి ఎవరో వచ్చి మనం మోసం చేసే కన్నా కూడా అరే ఇతను మోసగాడు, ఈవిడ మోసగత్తే, మనం వీళ్ళతో దేవుడు వెళ్ళకూడదు అని చెప్పి ఆ కాన్షియస్ మనసు మైండ్ కేంద్రీకృతం చేస్తుంది. తొందరపడి మాట్లాడే విధానం కూడా తగ్గించుకుంటుంది. ఆలోచన విధానం పెంపు చేస్తుంది. మనకి మనం ఎలా జీవితంలో ఎదగాలి అనేది చేస్తుంది. చూసారా, ఈ కియా మాల్లో ఇన్ని రకాల ప్రయోజనాలు తక్కువ చెప్పాను. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాలలు ఎక్కడైనా దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. కానీ మన దగ్గర ప్రత్యేకం ఏంటంటే ఈ మాలకి అగ్నిహోత్రం ద్వారా ఒక్కొక్క నక్షత్రంలో అగ్నిహోత్రం చేయాలి. అలానే ఈ అగ్నిహోత్రం చేసి మంత్రోచ్చారణ ఏంటంటే జీవితకాలం కూడా మాల ఉన్నంత వరకు కూడా ఈ అగ్నిహోత్రం చేసి మాల మన దగ్గర స్థిరంగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సరే ధరించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అయితే గురువు గారు చెప్పినట్టుగా కింద మీకు నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఆ నంబర్కి సంప్రదించండి. ఆయన మంత్రించి అన్ని ప్రోడక్ట్స్ అందుబాటు ధరల్లో అందరికీ అందజేస్తున్నారు. డెఫినెట్ గా ఇబ్బంది పడే వాళ్ళు ఆ నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ గురుగారు.